పెట్ట వారం వచ్చిండ్రే గుడిలో ఇంకా కానదేలింది మర్చిపోయి రానవరా లింగ కాని కళ్ళ చూసేరమ్మా భగవంతునారా పన్నైనా భగవంతే కృదేవా దేవేంద్ర దేవ జగన్నాథ దేవేంద్ర వనిత కంఠమాల రాజవరద కొడుకుని బిరుదరాక్షమాల త్రిగవరమ్మ సంగన మండపం ఊగున్నా ఆయన కోరి దేవా జంగమయ్య వస్తోడే నీరు వస్తుడు నాకు వస్తుడు కోటిస్తుడు తిరుసుకెళ్ళి పెట్టిండ్రు శ్రీపాలు మీద పెట్టి తల్లకి తప్పు చేస్తే భగవంతుని భార్య భర్తలు రెండు మనసుతోడి ఆనాడు భార్య భర్తలైనా భగవంతుని పూజలు చేస్తాను చెప్పలే ఈ చీకటి పాట వరకే మొత్తం ఆపుతారు ఓ బోలో శంకర శివ శివ శంకర నాకు అత్తది ఓ అందాల గోపాల
కురిపించగా ఇంద్రుడు గదమెక్కి ఇంద్రుడు కాదురా గోవిందుడు అన్నారా నంజ కొడుక ఏంది బాబు అట్లగానయ్యా ఇంద్రుడు శిలవాన కురిపించగా ఇంద్రుడు కథ ఎత్తి కాపాడగా మన్ను తిన్నావని అమ్మ అడగాదనే తిన్నావని అమ్మ అడగాదనే భార్య భర్తల కన్నీరు వలపడ వైకుంఠపు దావడ బ్రహ్మాండ ఉన్నట్టు నా మైసత్తి కొండ మీద కూర్చున్న భగవంతుడికి అయినా గట్టు మీద ఉన్న చెట్టు మీద ఉన్న భక్తులని భగవంతుడు దేవతంగం అయ్యారైనా భగవంతుడు దేవతంగం అయిన ఒకసారి యోగిస్తుని కలియుగం అంతా కళ్ళ చూసినప్పుడు మరెవరయ్యా అది భూలోక నగరంలో బుద్ధిగల్ల పట్నం, అది పేరుగల్ల పట్నం. సుందరశీల నగరాన్ని పరిపాలన చేసే రాదు సుందరశీల వరాదు ఆ తల్లి సుందరదేవి. మరి ఎండి లేక వచ్చిర్రా, బంగారం లేక వచ్చిర్రా, ధనం లేక వచ్చిర్రా, ధాన్యం లేక వచ్చిర్రా. తల్లి గర్భాన ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నారు. పెద్ద బిడ్డ అరుణాదేవికి పెళ్లి చేసింది, పుష్పాలను 7 పెళ్లి చేసింది. ఈ 7 ఏళ్ల బిడ్డ కరుణాదేవి సై తోడగనగనేవి నాకు కొడుకు కావాలని తిరిగని తీర్థం లేదు, గుండం లేదు, మొక్కని దేవుడు లేదు, మొక్కిన చేతిలో మొరందలు పుట్టిన రసిన కాళ్ళ వరుస మొక్కలు వచ్చిన వరసాలు గారబట్టినమ్మా. అందుకే అన్నారు తల్లుడారా, మరి అడ్డమైన వారికి చెడ్డ దేవసుతం ఆశపడదు. ప్రతిపత్తరాలకు భగవంతుడు ఎప్పుడు దాసుడై తిరుగుతాడట. నరుణ్ణి నమ్మినోడు నష్టపోతాడు, భగవంతుడు నమ్మినోడికి బాధలుండయి. చుట్టాన్ని పెట్టి నీళ్ళు సూర్ణ పోతుంది, ఏలుపుని పెట్టి నీళ్ళు ఎచ్చుకపోతుంది. చుట్టాల పెట్టి నీళ్ళు సూర్ణ పోతుంది అంటే చుట్ట కూడా వచ్చినాడు మంచిగా మర్యాద చేస్తున్నావు, మా చుట్ట పైన మంచిగా చూసుకున్నాడు అంటారు. ఉండో లేక మర్యాద చేయకపోతే వానింటికి పోతే వాడు నాకేం పెట్టిండ్రు అంటాడు. అందుకే అన్నారు తరుడు అర చుట్టాన్ని పెట్టి నీళ్ళు సూర్ణ పోతుంది, ఏలుపుని పెట్టి నీళ్ళు ఎచ్చుకపోతుంది అన్నారు. భగవంతుడి నమ్మినోడికి బాధలు లేవన్నారు అమ్మ. మరి ఆ తల్లి గర్భాన ఇద్దరు బిడ్డల సైతోడ కొడుకు ఫలం ఉందా లేదని భగవంతుడు ఒకసారి యోగ దృష్టిలో చూసినప్పుడు ఈ ఇద్దరు బిడ్డల తోడ
సంతానం కలిగే యోగ్యత ఉన్నది కాదురా. మరి అందుకే అన్నారు తరులారా, ఆపది కాదుకున్నాడు బాంధవుడు, మొక్కుతే వరమిచ్చినోడే దేవుడు అన్నారు. ఒకవేళ నేను ఆ గుడికాడికి పోతే వాళ్ళ భార్య భర్తలు దొరికితే ఈ గుళ్ళె సంతాన ఫలం దొరకాలి, లేకపోతే ఈ గుళ్ళె మా ప్రాణమైన పర్వాలేదు అంటారు. ఆ భార్య భర్తల శిరసు లింగానికి దివేలు అని శిరసును అందుకుంటారు కాదురా. గడి అయితే వాళ్ళ ప్రాణం అవుతుందని భగవంతుడు ఆ తల్లికి అతిగతి చెప్పి ఫలం ఇచ్చేస్తానని ముందుకు 3 అడుగులు వేసేయండు. మరి ముందుకు 3 అడుగులు వేసినప్పుడు పచ్చి మాంసం తినే పిచ్చి మానవులు సాక్షాత్తుగా వాళ్ళ కళ్ళకు నేను కనబడితే భగవంతుడు వచ్చినని నా పాదం పట్టుకొని ఎండికొండ కత్తను అంటారు. మరి ఎండికొండకు భూలోక నగరాన్ని తొవ్వైతే భగవంతుడు ఒకసారి ఓం నగిరిని దిగినప్పుడు 60 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తింది కాదురా. భగవంతుడు వచ్చి ఎర్రి పిల్ల తిరుపిల్ల నంది పిల్ల నాగన్న పిల్ల సంకన తిరిగ పిల్ల సర్వేశ్వరూపుడు అయ్యతో అని 5 జీవుల గల్లవాడు భూలోక నగరం చెట్టు ఊరేగిన కాయ విధంగా భూలోక నగరం దిగి వస్తున్నాడమ్మా. కాచుకున్న దయ్యాన్ని కాదు, శాశ్వతగా భగవంతుని వచ్చిన బిడ్డ అని నీ గర్భవాసం ఇద్దరు బిడ్డల సైతం చక్కని బలం ఉన్నది అన్నాడమ్మా. భగవంతుడు దేవదంగమయ్య కాదురా. ఒకవేళ ఈ భార్యభర్తల కంటికి నేను కనబడితే భగవంతుడు వచ్చిన నా పాదం పట్టుకుని ఎండికొండ కత్తనంటారు. భార్యభర్తలు దొరకాలి, ఈ గుళ్ళె సంతాన బలం దొరకాలి, లేకపోతే ఈ గుళ్ళె మా ప్రాణమైన పర్వాలేదని ఆ శిరసు మోదుకొని భార్యభర్తలు కనుకనేమి మూర్చిపోయి ఉన్నది ఆ బిడ్డ సుందరదేవి. భగవంతుడు కలలోన పొలమోడి గట్టి నోడి కావాలని భగవంతుడు దేవతంగా అయ్యాడు కూడా రాదు. రామ సీతారాముడా రామ సీతారాముడా మళ్ళీ జనమంట ఉంటే ఏముడాల గుడి కాడ ఉచ్చగల్లై పుడతారాటనమ్మా. ఏ కథగారు ఏ రావణ్యం
ఏ భాగవతం కానీ సపత్తు కొట్టమన్నప్పుడు సపత్తు కొట్టాలి. ఒకవేళ మీకు భగవంతుడు ఇచ్చిన చేతులు ఉంటున్న సపత్తు కొట్టు, లేకపోతే చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చోవాలి. ఇక ఏదో మనిషి నాకు నిద్రంతా డిస్టర్బెంట్ చేస్తా కలబడ్డదా నీకు? ఏదో డిస్టర్బెంట్ చేస్తాను అంటానా కలబడ్డదా నీకు అంట? కలనా నీ కల అంటే కలగా పెద్దపురం అత్తుడుతోనే పెద్దపురం అత్తుడుతోనే కల అంటే కలగా ఎరికేనా గుడి ముందడ గుండెలో స్నానం చేసుడుతోనే వయసుకు వేయనట్టు ఇలా కల అంటే కలగా లైన్ కట్టినట్టు యూరియా బత్తాలు కట్టినట్టు చేసి బీర్లు తాగినట్టు కలంటే కలగా ఎరికేనా ఇప్పుడు పొగ తిప్పలేనా? ఏం చేస్తే నా దేవుడు నా రాతట్టు రాసిండు ఈ రాత్రి తలజీవన రాసిండు మరి నీకైనా కలవడ్డా అచ్చిన దంగమే చక్కడి ఇస్తున్నారా కట్టెపుల్లా చిక్కడి అంతేగాని తీయగా అంతేగాని తీయగా గద్దుర పండు కంటే స్వీట్ కంటే అంతేగాని తీయగా బత్తాయి కంటే బాతాయి పుల్లగా ఉంటుంది బాంబార్ది ఎవరైనా పోసేది వేస్తారు నీ మొగంది కాదే కాదన్నానే ఎడబోతుంది మన సంవత్సరం చాపల చాపలే భార్య భర్తలైనా కాలి వల్ల ఇదే కొలువు తీరిల్లు రావే బామ వెళ్ళిపోదాం అన్నాడమ్మా బుజ్జన్న ఏ చింటూ ఐ లవ్ యూ సేమ్ టు పిల్లగా ఆకాశే పండుగ వచ్చే అక్కనన్న దోలవా బావయ్య బంగారడా అక్కనన్న దోలవా బావయ్య బంగారడా ఆకాశే పండుగ వచ్చే అక్కనన్న దోలవా బావయ్య బంగారడా అప్పులుండే అక్కడంతా దోచుకు
నీ అక్క మీద మనసులుగా నిన్ను ఎదుకున్నాను నీ ఎల్లివే అమ్మకి తొలి బంధవు కదా వీళ్ళొస్తురా అక్కనన్న దొద్దనే మరదల మాని నీ అక్కనన్న దొద్దను మరదల మానిక అప్పుడే గట్ల అంటే గిన్నె మాటలు వస్తున్నా బావయ్య బంగారురా నేను ఒట్ల ఉత్తమవుతున్నా బావయ్య బంగారురా ఏడిదే అప్పుడే గట్ల అంటే గిన్నె మాటలు వస్తున్నా బావయ్య బంగారురా నేను ఒట్ల ఉత్తమవుతున్నా బావయ్య బంగారురా నీ ఉత్సపాడు కానీ నీ అదే థమ్సప్ అనుకుంటారా స్ప్రైట్ అనుకుంటారా ఏవో ఉత్త అంటారు దీనిలో పోతా తాను పోతాను తానం చేస్తావా ఇద్దరు నువ్వు ఏ తెల్లలేదు నువ్వు వట్టి మనది కాదు 2 దీవుల
అమ్మా దాసి నేనేమన్నా చెబుతున్నాను అనుకున్నావా? అవర్రా నీకేనా ఎరికేనా కోటమ్మ తీర కోరేలు పాట ఎరికేనా మనకి ఇంతకు వరంగల్ కోరిడుగా పోయింది నేను ఆన్న మననే లంజే ఏంటి దాసు కానీ అయ్యో ఏం లాగా కాదు కదా గాలంజని అంటానా నిన్ను అంటే అవన్నీ ఎంత లంజమా మాకిందరు నిన్ను నేను అనడానికి నువ్వు మాకింద ఎంత లంజం వాట ఏం కొట్టుడో అది కొట్టుడు పాడుగా నాదేందో నాకు చూడు ఏంటిదిరా ఓ నీకు అలరావు కానీ మెక్క చూస్తావు అమ్మా దాసి ఓ ఏమిటమ్మా అమ్మ అంత తిప్పినట్టు అవుతుందమ్మా అయ్యో తప్పినే కదా ఇప్పుడు అదిగా నీకే దొరికింది బండి బండి లేడు లడ్డు ఇక వాసు వేయండు వాసు ఎడగొత్తాడు ఈ ఆటల ఆయన ఉంచుకుంది ఇక మీరు ఇద్దరు ఎక్కితే బండి ఆవు కాదు ఏం చెప్తున్నావు మన నాకు మరి పాల
నాకు